నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరిక ఈరోజు ఉదయం 10 గంటలకు మన కేటీఆర్ అయితే ఇక ఫార్ములా ఈ రేస్కి విషయంలో విచారణకు హాజరైనట్టుగా మనకు తెలిసిన విషయమే. మరి విచారణలో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవినింగ్ సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే ఇంకా విచారణకు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రశ్నిస్తున్న ఏసీబీ 10 గంటలకు న్యాయవాదితో కలిసి ఏసీబీ ఆఫీస్కు రెండోసారి హాజరైన మాజీ మంత్రి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సేకరించిన సాక్ష్యాలను ప్రస్తావిస్తూ క్వశ్చన్స్. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు తన న్యాయవాదితో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లారు. మరి ఏసీబీ విచారణకైతే కేటీఆర్ అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు హాజరైన విషయం మనకు తెలిసిందే. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్లో ఏసీబీ ఆఫీస్కు డీజీ విజయ్ కుమార్, డైరెక్టర్ తరుణ్ జోషి, డిఎస్పీ మాజిద్ ఖాన్, రితిరాజ్ ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో A1గా A2గా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ BLN రెడ్డి గారు ఉన్నారు. ఇక ఈ ముగ్గురిని ఏసీబీ గతంలో విచారించింది. కేటీఆర్ను మరోమారు విచారిస్తోంది. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్లు, ఏసీబీ సేకరించిన ఆధారాలను బేస్ చేసుకుని కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఏ హోదాలో ఫండ్స్ రిలీజ్ కోసం ఆదేశాలు జారీ చేశారని కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అరవింద్ కుమార్, BLN రెడ్డి స్టేట్మెంట్లను బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. మరి ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ కానున్నారా అనేది ఇప్పుడు ప్రజెంట్ కీలకంగా మారనుంది. ఇక ప్రజెంట్ సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఇదే క్వశ్చన్ అయితే పదే రిపీట్ అవుతోంది. మరి కేసీఆర్ అరెస్ట్ ఖాయమా, లేదంటే కేసీఆర్ దీంట్లో అవినీతి ఏదైనా చేశారా, లేదంటే అవినీతి బయటపడకుండా మరి కేటీఆర్ ఏమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్గా చేసుకోవచ్చు. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి A1గా A2గా అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ BLN రెడ్డి ఇద్దరిని కూడా ఆల్రెడీ ఇంతకుముందే రెండో దఫాలో విచారించిన సంగతి మనకు తెలిసిందే. మరి అరవింద్ కుమార్ అలాగే BLN రెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కొన్ని ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మరి ఏసీబీ అయితే విచారణకి ఈరోజు కేటీఆర్ని అయితే విచారిస్తోంది. మరి ఎవిడెన్స్ను ముందు పెట్టుకొని మరి ఏసీబీ విచారించినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం కేటీఆర్ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మరి నేనైతే దీంట్లో ఎలాంటి అవినీతి అయితే మేము చేయలేదు. ఇక ఇది నాకు మూడోసారి ఏసీబీ విచారించడం. ఇంతకుముందు కూడా 2 దఫాలుగా ఏసీబీ అయితే విచారించింది. మరి 3 సార్లు కాదు 30 సార్లు విచారించినా సరే మేమైతే ఖచ్చితంగా హాజరవుతాం. ఇక్కడ న్యాయ వ్యవస్థలపైన అయితే మాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అంటూ కేటీఆర్ గారు అయితే చెప్పుకొచ్చినటువంటి దృశ్యాలు అయితే మనం చూసాం. మరి ఫార్ములా ఈ రేస్ కేసులో ఖచ్చితంగా అవినీతి జరిగిందా, మరి ఏసీబీ ఎలాంటి క్వశ్చన్స్ అడిగింది, మరి అడిగినటువంటి క్వశ్చన్స్కి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారనే దానిపైనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక మరి ఫార్ములా ఈ రేస్ కేసులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా అసలు మీరు ఆదేశాలు ఎలా జారీ చేశారు అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఏ హోదాలో ఫండ్స్ రిలీజ్ కోసం మీరు ఆదేశాలు జారీ చేశారు అన్నట్టుగా ఏసీబీ అయితే కేటీఆర్ని విచారించడం జరిగిందంట. మరి దానికి ఎలాంటి సమాధానాలు కేటీఆర్ చెప్పారో ఖచ్చితంగా మనకైతే ఇంకా తొందరలోనే మనకైతే అక్కడ ఉన్నటువంటి కీలక నిర్ణయాలు మొత్తం కూడా అంటే ఏసీబీ నెక్స్ట్ ఏం చేయబోతోంది, మరి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకు తప్పకుండా తెలియనున్నాయి. అయితే ఈ విషయంలో కేటీఆర్కు కేటీఆర్ విచారణకి ఏదైతే కేసీఆర్ని అయితే అక్కడ పిలిచారో భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అటు నాయకులు కావచ్చు అయితే అక్కడికైతే హాజరయ్యారు. సో వాళ్ళను అదుపులోకి తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడ చాలామంది వచ్చారు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు, కానీ పోలీసులు వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తలేరు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొందరు మాట్లాడుతూ బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతూ ఇది కేటీఆర్ను కావాలనే ఇక్కడికి పిలిపిస్తున్నారు. రాజకీయ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పేసి వాళ్ళకి చేయడానికి ఏం అభివృద్ధి కార్యక్రమాలు లేక ఇలాంటి విచారణకైతే పిలిచినట్టుగా అక్కడ కొందరైతే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అయితే అక్కడ మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఇక కేటీఆర్ను విచారిస్తున్న సమయంలో మరి హరీష్ రావు అలాగే కొంతమంది న్యాయవాదులతో కలిసి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. మరి ఆ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు గారితో పాటు ఇక
మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మరికొందరు నాయకులు అంటే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ న్యాయవాదులతో సమావేశంలో పాల్గొన్నట్టుగా పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా మనకైతే తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంకా మొత్తానికైతే ఇది మూడోసారి కేటీఆర్ అయితే విచారణకు పిలిపించడం. మరి నెక్స్ట్ మళ్ళీ విచారణ అయితే ఉంటుందా, లేదంటే ఎవరైతే ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే ఎవరైతే సమాచారం ఇచ్చారో ఆయనకి ఆ ఎవిడెన్స్ ఆధారంగా చేసినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని మరి ఏసీబీ కేటీఆర్ను అవినీతి చేశారు అన్నట్టుగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మనమైతే